శ్రీమద్భగవద్గీత జ్ఞానయజ్ఞము 2వ అధ్యాయంలో 22వ శ్లోకం. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. మానవుడే విధంగా పాతవి చిరిగిపోయిన వస్త్రాలను వదిలిపెట్టి కొత్త వస్త్రాలను ధరిస్తాడో అదేవిధంగా దేహి అయిన ఈ జీవాత్మ కూడా పాత శరీరాలను విడిచిపెట్టి కొత్త శరీరాలను ధరిస్తుంటుంది. వివరణ మనకి ఈజీగా అర్థం కావడానికి శ్రీకృష్ణ పరమాత్మ చక్కటి ఉపమానములచే చెబుతున్నాడు. చాకలివాడికి మురికి బట్టలు వేసేటప్పుడు ఎవ్వరూ బాధపడటం లేదు, మళ్ళీ ఉతికి తీసుకొస్తాడనే నమ్మకం. చెట్ల ఆకులు శిశిర ఋతువులో రాలిపోతున్నప్పుడు బాధపడటం లేదు, ఎందుకంటే కొత్త ఆకులు వస్తాయి అనే ధైర్యం ఉంటుంది. చిరిగిపోయిన బట్టలను పడేసి కొత్త బట్టలు ఎలా కట్టుకుంటామో శరీరాన్ని వదిలిన ఆత్మ కూడా మరో కొత్త దేహంలోకి ప్రవేశిస్తుంది అని అర్థం. మనము చినిగిపోయిన బట్టలనే కాదు, మంచివి కూడా మారుస్తున్నాము. ఆటలాడుకునేటప్పుడు ఒకటి, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఒకటి, పెళ్ళిళ్ళు పేరెంటాలకి వెళ్ళేటప్పుడు ఒకటి, పడుకునేటప్పుడు ఒకటి ఈజీగా మార్చేస్తున్నాము. చిరిగిపోయినవి మార్చేటప్పుడు అసలు బాధే లేదు, కొత్తవి తొడుక్కుంటామన్న సంతోషమే ఉంటుంది. ఉదాహరణకు ఒక పిల్లవాడికి నచ్చిన డ్రెస్ వేసింది తల్లి. అది ఆటలాడి మురికిగా చేసుకున్నాడు. అప్పుడు తల్లి ఆ డ్రెస్సు విప్పి వేరేది వేస్తాను అంటే ఆ పిల్లవాడు ఏడుపు ప్రారంభించాడు. అయినా తల్లి అలాగే ఏడుస్తున్నా బట్టలు మార్చేసింది. అప్పుడు కూడా కొద్దిసేపు పిల్లవాడు ఏడ్చాడు. ఆ తరువాత డ్రెస్సు కలరు డిజైను చూస్తూ నవ్వాడు. ఆ పిల్లవాడు ఏడుస్తూ డ్రెస్సు విప్పినప్పుడు కానీ, కొత్త డ్రెస్సు వేసుకున్నప్పుడు కానీ, నవ్వినప్పుడు కానీ ఆ పిల్లవాడిలో మార్పేం లేదు. కేవలం అజ్ఞానం వల్లనే అలా మారం చేశాడు, ఏడ్చాడు, నవ్వాడు. అలాగే పెద్దవాళ్ళు కూడా దేహము, దేహదారి అనే అజ్ఞానంలో ఉంటారు. కాబట్టి చనిపోయేటప్పుడు ఏడుస్తారు, పుట్టేటప్పుడు ఏడుస్తారు, పుట్టిన కొద్దిసేపటికి నవ్వుతారు. మనము నవ్వినా ఏడ్చినా దేహి మాత్రం అలానే ఉంటుంది, ఏ మాత్రం మార్పు లేదు. దీన్ని బట్టి దేహం పోతుంది అని ఏడ్చే వాళ్ళందరూ అజ్ఞానులే అంటున్నారు. ఇంకా అందరికీ దేహాలు ఉన్నాయి, కానీ అందరి దేహాలు ఒకేలాగా లేవు. అందరికీ వస్త్రాలు ఉన్నాయి, కానీ అందరి వస్త్రాలు ఒకేలాగా లేవు. ఎవరెవరి అభిరుచుల్ని బట్టి వాళ్ళ బట్టలు ఉంటాయి. అలాగే ఎవరెవరి కర్మలని బట్టి వాళ్ళ దేహాలు ఉంటాయి. ఇంట్లో ఎవరెవరికి ఏ ఏ బట్టలు తేవాలో ఇంటి యజమానికి తెలుసు. ఉద్యోగం వెళ్ళే వారికి ఒక రకమైన బట్టలు, చదువుకునే వారికి ఒక రకమైన బట్టలు, పని పాట లేని వారికి మరొక రకమైన బట్టలు ఇంటి యజమాని కొని పెడతాడు. ఎవరికి ఏది అవసరమో ఇంటి పెద్దకే తెలుసు. ఈ ప్రపంచానికి యజమాని పరమేశ్వరుడు. ఎవరెవరికి ఎలాంటి దేహాలు ఇవ్వాలో ఆ పరమేశ్వరుడికే తెలుసు. అందరి దేహాలు ఒకే విధంగా లేవు. రూపాల్లో, ఆరోగ్యంలో, అందంలో, కళ్ళల్లో, కాంతుల్లో, చూపుల్లో, చేతల్లో ఎన్నో భేదాలున్నాయి. ఎవరెవరి కర్మలని బట్టి వారికి అలా ఇస్తుంటాడు పరమేశ్వరుడు. చివరగా తెలుసుకునేదేంటి అంటే దేహం వస్తుంది, పోతుంది. అందుకే దేహాలు అసత్తులు. దేహాలు నశించిన దేహి నశించడు, మరొక కొత్త దేహాన్ని ధరిస్తాడు. హరి ఓం తత్సత్.